అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చావలి శ్రీ వాగ్దేవి గారు రచించిన చదువుకున్న కోడలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, ఆర్డర్ వచ్చింది, సంతోషంగా చెప్పాడు వినాయకరావు. వచ్చిందా? ఎంత మంచి మాట చెప్పావు. తాయారమ్మ పరమానంద భరితురాలయ్యింది. ఈ ఊళ్ళో బ్యాంకులోనే ఉద్యోగం. తల్లి చేతిలో కవరు కాగితాలు ఉంచాడు. తాయారమ్మ కాగితాలు చూసింది. వినాయకరావుకు ఎంతో తృప్తిగా ఉంది. ఆమె కాగితాలు చదివి అర్థం చేసుకోగలదో లేదో అతనికి అనవసరం. వినాయకరావు ఏడాది క్రితం బిఏ పాస్ అయ్యాడు. తాయారమ్మ సంగమేశ్వరరావుకి ఏకైక సంతానం. అదృష్టం బాగుండి ఏడాది తిరగకుండా ఊళ్ళో బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. సంగమేశ్వరరావు ముభావి. తన గొడవ తనదేగాని ఇతరులు అంటే ఎవరో కాదు, ఇంట్లో భార్య కొడుకుల విషయం కూడా ఎక్కువగా పట్టించుకోడు. తాయారమ్మ వచ్చిరాని చదువుతో సంగమేశ్వరరావుతో జీవితం ప్రారంభించింది. కొడుకు పుణ్యమాని ఇంగ్లీష్ పుస్తకం కూడవలుక్కొని చదవగలుగుతుంది. కాని అర్థం చేసుకునే స్థాయికి మాత్రం రాలేకపోయింది. తాయారమ్మది వింత మనస్తత్వం. కబుర్లు చెప్పటం ఆమెకు మహా సరదా. తెలుగు కథలు, నవలలు ఎడతెరిపి లేకుండా చదివేస్తుంది. తన పరంగా ఆలోచించుకోవడంలో మంచి ఘటికురాలు. అమ్మా, కూరలో ఉప్పు సరిపోలేదు, పప్పు కొంచెం మాడింది. వినాయకరావు అన్నం తింటూ అన్నాడు. ఉద్యోగం వచ్చింది కదా, నా చేతి వంట అలానే ఉంటుంది. నీ పెళ్ళం వచ్చిన తర్వాత బాగా వంట చేసి పెడుతుందిలే. కొడుకును ఆప్యాయంగా చూస్తూ తాయారమ్మ అంది. భలే దానివే అమ్మా. ఎప్పుడో నా పెళ్ళై పెళ్ళం వచ్చేదాకా మాడిన పప్పు, ఉప్పులేని కూర, పులిసిన పెరుగు ఇవన్నీ వేసి అన్నం పెడతావా ఏంటి? వినాయకరావు అడిగిన ప్రశ్నకు ఆమె త్రుళ్ళిపడింది. నా వంట గురించి అంత ఆలోచిస్తున్నావా? ఈ రోజున ఏదో పరాకులో ఉండటం వల్ల పప్పు మాడిందిరా, తల్లి అనునయంగా చెప్పింది. రాత్రి వినాయకరావు సినిమాకు వెళ్లాడు. భోజనం చేస్తుంటే భర్తకు కొడుకు గురించి చెప్పింది తాయారమ్మ. ఈ ఊళ్ళోనే ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. సంగమేశ్వరరావు అన్నాడు. వినాయకకు పెళ్లి చేసేద్దామండి, ఏమంటారు అని అడిగింది. సంగమేశ్వరరావు మాట్లాడలేదు. ఏమంటారు మళ్ళీ అడిగింది. నేనేమంటాను, అలాగే చిరునవ్వుతో తాయారమ్మ కేసి చూసి అన్నాడు. కంచంలో చేయి కడుక్కుంటూ అడిగాడు. మీ అన్నయ్య కూతుర్ని వినాయకకు చేసుకుందామనా? ఎవరైనా నాకిష్టమే. నా ఇష్టం కన్నా వాడి ఇష్టం ముఖ్యం. తాయారమ్మ కొడుకు మీద తన వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ చెప్పింది. మీకు కావలసినట్టు చేసుకోండి. సంగమేశ్వరరావు పచ్చజెండా ఊపేశాడు. వినాయకరావు ఉద్యోగంలో చేరాడు. పని కొత్త, చదివింది బిఏ. మెల్లమెల్లగా పనికి అలవాటు పడుతున్నాడు. కొడుక్కి పెళ్లి చేస్తామని తాయారమ్మ అందరితోనూ చెబుతోంది. చుట్టుపక్కల వాళ్లు తమ బంధువుల్లో ఆడపిల్లల తండ్రులకు ఉత్తరాలు రాసేస్తున్నారు. వినాయకరావు పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడ్డాడు. అభ్యంతరం చెప్పలేదు. కాని మేనరకం మంచిది కాదని, దానివల్ల ఏవో ఇబ్బందులు వస్తాయని, శాస్త్రీయంగా దానికి కారణాలు చెబుతారని తల్లికి చాలా విషయాలు ఆమెకు అర్థమైనా కాకపోయినా చెప్పాడు. తాయారమ్మకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది. వినాయక మేనమరదల్ని చేసుకోదలుచుకోలేదు అని. ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? తాయారమ్మ అడిగింది. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అందంగా ఉండాలనే విషయం మామూలే కదా. చదువుకున్న కోడలు ఇంటికి నిండు, నీ ఇష్టం వచ్చినట్లు చేస్తాం. తాయారమ్మ సంబరపడుతూ భర్తకు కొడుకు అభీష్టం చెప్పింది. సంగమేశ్వరరావు విన్నాడు. ఆదివారం ఉదయం. సంగమేశ్వరరావు గారి ఇల్లు ఇదేనా అండి? ఎవరో అడిగారు. ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు. ఒక ఆయన పంచె చొక్కా ధరించాడు. మరొక ఆయన ప్యాంటు షర్టు వేసుకున్నాడు. పంచె కట్టుకున్న ఆయనకు 60 ఏళ్లు పైబడి ఉంటాయి. రెండో వ్యక్తి 50 ఏళ్లు వయసున్నట్టుగా కనిపిస్తున్నాడు. చూడు వినాయక, ఎవరో వచ్చారు, తాయారమ్మ పిలిచింది. కుర్చీలు వేసి కూర్చోమన్నాడు. వచ్చిన వారు పెళ్లివారు. సంగమేశ్వరరావు బజార్ నుండి వచ్చాడు. నమస్కార ప్రతినమస్కారాలు పూర్తయ్యాయి. వినాయకరావుని తనివితీరా చూసుకుంటూ అన్నాడు 50 ఏళ్ల ఆసామి. వీరు ప్రసాదరావు గారు, అమలాపురంలో లెక్కల మాస్టారు. పంచకట్టుకున్న ఆయన చెప్పాడు. వీరు రామేశం గారు, నాకు పరిచితుల వివాహాల విషయంలో నాలాంటి వారికి సహాయపడుతూ ఉంటారు. ప్రసాదరావు చెప్పాడు. ప్రసాదరావు గారి అమ్మాయి పెళ్లి కూతురు. మీ దర్శనం చేసుకుందామని వచ్చాం. అలవాటు భాషలో రామేశం మొదలుపెట్టాడు. మీ అబ్బాయి పెళ్లి కుమారుడని తెలిసింది. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వాలని కోరిక. వీలు చూసుకుని పెళ్లి కూతురు చూసుకునేందుకు రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిద్దామని వచ్చాను. పాఠం అప్పచెప్పినంత కంగారుగా ప్రసాదరావు చెప్పాడు.
మీ అక్కగారితో కూడా చెప్పండి రామేశం అన్నాడు. ప్రసాదరావుకి ముందర అర్థం కాలేదు. వెంటనే విషయం గుర్తించి పెళ్లి కుమారుని తల్లిగారితో అంటూ ఆగిపోయాడు. అలాగే ముక్తసరిగా సంగమేశ్వరరావు జవాబిచ్చాడు. ఎవరూ మాట్లాడటం లేదు. రామేశం కలగజేసుకున్నాడు. మీకు ఎప్పుడు రావడం వీలు కుదురుతుందో చెప్పగలరా? తలుపు పక్క నుండి ఉత్తరం రాస్తాం, మీ అడ్రస్ ఇవ్వండి తాయారమ్మ జవాబు చెప్పింది. వారికి పిల్లలు ఎంతమంది? తాయారమ్మ అడిగింది. 3, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల ప్రసాదరావు చెప్పాడు. ఏం చేస్తున్నారు మగపిల్లలు? పెద్దబ్బాయి ఎంఏ చదువుతున్నాడు. రెండోవాడు ఇంటర్లో చేరాడు. పెళ్లి కూతురు ఏం చదువుతోంది? బీఎస్సీ ఆఖరి సంవత్సరం అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో చదువుతోంది. తాయారమ్మకు సంబంధం బాగా నచ్చినట్టుందని అనిపించింది. వినాయకరావు వింటున్నాడు. అమ్మాయి పేరు అడిగింది. విద్యుల్లత. ఎంత బాగుందో పేరు మనసులో వినాయకరావు అనుకున్నాడు. అబ్బాయిలాగే అమ్మాయి చాలా బాగుంటుంది. కాలు పొడగరి, జంట ముచ్చటగా ఉంటుంది. రామేశం బాణం వదిలాడు. కాఫీలు అతి కష్టం మీద ఒప్పించిన తర్వాత తాగారు. సంగమేశ్వరరావు, తాయారమ్మ, వినాయకరావులు అమలాపురం పెళ్లి చూపుల కోసం వచ్చారు. మర్యాదస్తుల కుటుంబం. అడుగడుక్కు మడుగులెత్తుతూ 3 బస్టాండ్ నుండి ఇంటికి తీసుకొచ్చాడు ప్రసాదరావు. బస్సులో వస్తుంటే ప్రసాదరావు గురించి ఒక ఆయన చాలా మంచిగా చెప్పాడు తాయారమ్మకు. తాయారమ్మ కోరికొకటే, ఆమెకు వంట చేయటం అంటే బద్ధకం. అయిష్టంగా వంట చేస్తుంది. రేపు కోడలొచ్చాక తనకు వంట బాధ్యత అప్పగించి తను కూడా భర్త కొడుకుతో పాటు రుచికరమైన వంటకాలతో భోజనం చేయొచ్చునని ఆమె అసలు ఆశ. పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టారు. గదిలోకి నడిచి వస్తుంటే గుండెల్లోకి నడిచి వస్తున్నట్లుగా అనిపించింది వినాయకరావుకి. అమ్మాయి పొందికకు సంగమేశ్వరరావు 100% మార్కులు వేశాడు. తాయారమ్మ ఆమెను తన సొంతంగా ఊహించుకుంటోంది. ప్రసాదరావు కృతజ్ఞతతో చూస్తున్నాడు. ఏం చదువుకుంటున్నావమ్మా? తాయారమ్మ అడిగింది. బీఎస్సీ. తల పేకెత్తి తాయారమ్మ కేసి చూసి చెప్పింది. ఆ కళ్ళల్లో నిర్మలత్వం మాత్రమే కాదు, ఎంతో ఆకర్షణ ఉంది. ఇంటర్వ్యూ మొదలైంది. అంతా తాయారమ్మే. వినాయకరావు, సంగమేశ్వరరావులు ప్రేక్షకులు మాత్రమే. ఎన్నో విషయాలు అడిగింది. పాటలొచ్చా? సంగీతం నేర్చుకున్నావా? ముగ్గులు వేయటం అది వచ్చా? కథలు రాయగలవా? నవలలు చదువుతావా? ఇల్లు బాగా సర్ది అలంకరించగలవా? హాయిగా నవ్వులతో సాగుతోంది. తాయారమ్మకు ఒకటే అనుమానం. చదువుకున్న ఆడపిల్ల వంట చేయగలదా? ఆమె వంట చేయకపోతే తన ఆశలన్నీ అడియాసలైనట్టే. అందుకే ఆఖరి ప్రశ్న వేసింది. వంట చేయగలవా? వంట చేయలేని వారందరికీ వండి పెట్టగలను ఆమె అంది. తాయారమ్మ సంబరపడిపోయింది. విద్యులకు తెలివైంది. తన కోరిక పసిగట్టింది. తనకు వండి పెట్టగలదు. పెళ్లి చాలా బాగా జరిగింది. విద్యులతను చూసి తాయారమ్మ సెలక్షన్ బెస్ట్ అని అందరూ మెచ్చుకున్నారు. 16 రోజుల పండగ పూర్తయింది. చుట్టాలందరూ వెళ్లిపోయారు. ఆ రోజు ఆదివారం. భోజనాలయ్యి విద్యుల్లత పై పనుల్లో సహాయం చేస్తోంది. హాల్లో 4 కూర్చున్నారు. రేపటి నుండి మనింట్లో కొత్త వంట రుచి చూడబోతున్నారు తాయారమ్మ అంది. ఏమిటన్నట్లు అందరూ చూశారు. విద్యుల్లతకు వంట బాధ్యత అప్పగిస్తున్నాను. వినాయకరావు విద్యుల్లత కేసి చూశాడు. తల్లికి వంట చేయటం బద్ధకమని 16 రోజుల సంసార జీవితంలో విద్యుల్లతకు ఓ మధుర గడియలో మర్చిపోయి చెప్పేశాడు. వంట చేయటం బద్ధకమైతే ఎలా అని అప్పుడే ప్రశ్నించింది విద్యుల్లత. వినాయకరావు అప్పుడు విద్యుల్లతను తప్పించి మిగతా గొడవలు పట్టించుకునే స్థితిలో లేడు. తాయారమ్మ విద్యుల్లత కేసి చూసింది. విద్యుల్లత నవ్వింది. రేపేం వంటకాలు చేస్తావు? తాయారమ్మ అడిగింది. నేను వంట చేయలేని వారికి వండి పెడతానని మొదట్లోనే మీకు చెప్పాను. అవును అంది తాయారమ్మ. మామయ్య గారికి, నా శ్రీవారికి వంట చేసి పెడతాను. వారిద్దరూ వంట చేయలేరు కాబట్టి విద్యుల్లత అంది. తాయారమ్మ నెత్తిన పిడుగు పడినట్టయింది. మరి నేను వంట చేయలేకపోతున్నాను తాయారమ్మ అంది. వంట చేయలేకపోవడం వేరు. వంట చేయలేని వారంటే వంట రానివారని అర్థం. నాకు వంట వచ్చు, కాని నాకు నేను వండుకోను. నాకు వంట ఎవరు చేస్తారు? విద్యుల్లత అడిగింది. నువ్వెందుకు వండుకోవు? తాయారమ్మ ప్రశ్నించింది. చెప్పాను కదా అత్తయ్య గారు, నేను వంట రానివారికే వంట చేస్తాను. వంట వచ్చిన వారికి వంట చేయను. మరి నాకెవరు వంట చేస్తారు? మళ్లీ అడిగింది. తాయారమ్మకు చాలా కోపం వచ్చింది. కొడుకు భర్త వినోదం చూసినట్లు ఆనందిస్తున్నారు. మొదటిసారిగా చదువుకున్న కోడలు విద్యుల్లత ఇస్తున్న షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది.
పని బద్ధకం ఎంత కొంప ముంచింది. ఎవరో వచ్చి సహాయం చేస్తారనుకుని ఎంత భ్రమించింది. ఎంతో అనుకువగా ఉంటున్న కొత్త కోడలు చేతిలో కాజాలు తింది. చదువుకున్న కోడలు, చదువుకోని అత్తగారు. లెక్కల్లో మనిషి లెక్కల మాస్టారు వియ్యంకుడు. తనెవరికి లెక్క? సొంత మనుషులే లెక్క చేయటం లేదు. తాయారమ్మ నిర్ణయానికి వచ్చేసింది. భర్త కొడుకు చెప్పలేని పాఠాన్ని చదువుకున్న కోడలు క్షణంలో చెప్పేసింది. నేనే మీ అందరికీ వంట చేసి పెడతాను, నువ్వు మాత్రం నాలా బద్ధకంతో స్నేహం చెయ్యకు. తాయారమ్మ ఏడవలేక నవ్వలేక అంది. అత్తయ్యగారు, నేను తమాషా కన్నాను, అందరికీ నేనే వంట చేసి పెడతాను అన్నది విద్యుల్లత. మరోసారి అందరూ నవ్వుకున్నారు. అత్తగారు మాత్రం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.